వారు నా మీద తిరగబడి ఉన్నారు. మానవులను దేవుడు పుట్టించాడు, మానవులను దేవుడు పిలుస్తున్నాడు. అయితే మనిషి అనేవాడు దారి తప్పిపోతున్నాడు, అసలు దారిని వదిలిపెట్టాడు. అసలు నిన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరో నువ్వు ఎప్పుడో మర్చిపోయి గందరగోళంలో ఉన్నావా అని చెప్పని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నువ్వు గందరగోళంలో ఉన్నావు. నిన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరు? ఈ గాలి ఎవరిది? ఈ నీరు ఎవరిది? వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని ఉదయం చేసింది ఎవరు? సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకు, భూమికి, ఆకాశానికి ఓనర్ ఎవరు? వీటిని నిర్మించిన నిర్మాణకుడు ఎవరు? అసలు నీకు తెలుసా? నీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు. నీకు తెలుసా అసలు భూమి ఎట్లా వచ్చింది, ఆకాశం ఎట్లా వచ్చింది? ఎవరి భూమి మీద నువ్వు వసిస్తున్నావు? నీకు ఎవరి వెలుతురు ఇస్తే వెలుతురులో నువ్వు పని చేసుకొని బతుకుతున్నావు. భూమి నీకు గాలి, నీరు బయట నీకు గాలి వస్తుంది, బయట ఉచితమైన గాలి ఎవరిచ్చారనుకుంటున్నావు? దేవుడు అడగబోతున్నాడు ఒక రోజున, బిడ్డ నీ చాగిరి అనుకున్నావా? నేనిచ్చిన గాలి, నేనిచ్చిన నీరు, నేనిచ్చిన మరి వాతావరణం అంతా అనుభవించి, నేనిచ్చిన పండ్లు, ఫలాలు, పంటలన్నీ అనుభవించి, నేను అన్ని మంచి మంచి ఇస్తే అన్నింటినీ కూడా పూర్తిగా యూజ్ చేసుకొని వాడుకొని ఈ రోజున నిన్ను పుట్టించిన సృష్టికర్త ఎవరో ఆ సృష్టికర్త మాట వినకుండా నీ ఇష్టం ఉన్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి నేను గొప్పవారిగా చేశాను, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నాను. నేను గొప్పవారిగా చేశాను, వాళ్ళకు మంచి కాళ్ళు ఇచ్చాను, మంచి చేతులు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, మంచి మైండ్ ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, తెలివితేటలు ఇచ్చాను, మంచి కళ్ళు, మంచి చెవులు. చెవిటి వాళ్ళకి చేయలేదు, పుట్టి వాళ్ళకి చేయలేదు, మూగ వాళ్ళకి చేయలేదు, పుట్టి వాళ్ళకి చేయలేదు. మరి కాళ్ళు పూర్తిగా దగ్గర పడిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వీల్ చైర్కే పరిమితం చేశాను. వాటిని మీరు ఏం చేస్తున్నారని అంటున్నాడు దేవుడు? తిరుగుబాటు. అబద్ధికుడవా, అబద్ధికుడవా? మోసపు జీవితం ఉందా నీ లోపల? మోసపు మరి ఆలోచనలు ఉన్నాయా? మోసపు జీవితం జీవిస్తున్నావా? నేను దేవుని బిడ్డని అనుకుంటున్నావా? అయితే దేవుని దగ్గర నువ్వు తప్పించుకోలేవని దేవుడు చెప్తున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నాను. నేను వద్దన పని చేస్తున్నారు, అదే తిరుగుబాటు. నేను చేయమనేది చేయడం లేదు, అదే తిరుగుబాటు. తినద్దన్నది తింటున్నారు, అదే తిరుగుబాటు. చూడకూడని దృశ్యం చూస్తున్నారు, అదే తిరుగుబాటు. చేయరాని చెడు పనులు చేస్తున్నారు, అదే తిరుగుబాటు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తే మీరు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు.